మహిళా మనులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మారుతున్న సమాజంలో మహిళల పైన ఎటువైపు అనేది పొద్దున్న నుంచి మనం వింటూ ఉన్నాం. కొంతమందికి టైం అయింది, మనం ఎక్కువ సాగదీస్తే కూడా టైం లేదు. కాబట్టి సమాజంలో పొద్దున్న నుంచి నేను కూర్చొని వింటున్నా. వాస్తవంగా మనము ఒక తల్లి గర్భంలో పుట్టినామన్న విషయం అందరికీ తెలుసు, పురుషులకు తెలుసు, స్త్రీలకు తెలుసు. కానీ పురుషాధిక భావజాలంతో మెరుగుతున్నటువంటి సమాజంలో ఆడపిల్లల్ని ఇప్పటికీ హీనంగా చూస్తూనే ఉన్నాం. 6 నెలల పాప దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాయం వరకు కూడా ఇప్పటికే అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికంతటి కారణం వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీ లేదా స్త్రీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వివిధ రకాల ఆలోచనలు, పోకడలు. దీనికి కొంత వారి ఆహార అలవాట్లు కూడా తోడైతాయి. ఇందాక మరి అక్క మాట్లాడుతూ కొట్టాల్లో రకరకాల వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళు పిల్లలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారని కూడా మనం విన్నాం. దీనికి అంతటి కారణము మన జన విజ్ఞాన వేదిక ఏం చెప్తుంది అంటే, జనం అంటే ఏంది, విజ్ఞానం అంటే ఏంది, వేదిక అంటే ఏంది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ జనానికి ఒక విజ్ఞానాన్ని పంచేయడానికి ఒక వేదిక కావాలా. ఎట్లాంటి జనం ఉంటారు? సిగరెట్ తయారు చేసే జనం ఉంటారు, సిగరెట్ తాగే జనం ఉంటారు, సారాయి తయారు చేసే జనం ఉంటారు, సారాయి తాగే జనం ఉన్నారు. తయారు చేసే వ్యక్తి ఏమో లక్షల వేల కోట్ల రూపాయలు పెట్టుబడిదారు ప్రజాస్వామ్యంలో దోచుకొని వెళ్ళిపోతా ఉన్నారు. తాగినటువంటి జనం మాత్రము దాని వెంపటి పరిగెడుతూ కుటుంబాలు నాశనం చేయి, లేత ఇల్లాంటి నల్ల పూసల గంగలను కలుస్తున్నా వీళ్ళకి పట్టదు. లేకపోతే కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడుతున్నా వారికి పట్టదు. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి చెడు వ్యసనాలకే బానిసలైపోయి వారిని రక్తపు తాగే జలగల మాదిరిగా తయారైపోయినటువంటి యువతిని మనం చూస్తా ఉన్నాం. దీనికి అంతటి కారణం ఎవరు? మనమే. ఫస్ట్ మన ఆలోచన విధానం మారాల. మనం పెంచేటువంటి పిల్లలని, ఇప్పుడు మనకు ఎట్లా రాబోయే పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనకు ఎట్లా పిల్లలు పుడతారు, ఆ పిల్లోని లేదా అమ్మాయిని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంటుంది. ఒకరు ఏదో పెద్దలు చెప్పినట్టు భగత్ సింగ్ పక్కింట్లో పుట్టాలా, అమ్మ ఇంట్లో పుట్టకూడదని కోరుకున్నాడన్న. ఇది ఎట్లా ఉంటుంది? నేను ఒక తల్లిని ప్రశ్నించిన, ఏమ్మా పిల్లోడు చూస్తేనేమో 18 ఏళ్ళు వచ్చినాయి, వాడు చూస్తేనేమో ఇప్పటికే మొత్తం గాయాలంతా అయిపోయినాయి, శరీరం అంతా తాగుతాడు, ఇప్పటికే బండ్ల మీద పడినాయంటే, మగపిల్లోడు సరే ఎట్లుంటే వానికేమి అంటాడు. అంటే ఒక తల్లి మగపిల్లోడు సరే ఎట్లుంటే వానికేమి అంటే, ఇది ఆలోచన ధోరణి ఎక్కడ ఉంటాయని, ఎవడు ఎట్లా పోతే పర్వాలేదు, నువ్వు బాగుంటే చాలు అనే కాటికి మనమే నేర్పిస్తున్నాం మన పిల్లలకి. బట్ ఫస్ట్ మన పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. అదేవిధంగా ఇందాక అక్క వాళ్ళు మాట్లాడుతూ ప్రజల్ని మన వైపు ఎట్లా మలుచుకోవాలి, ఏ ప్రజలైతే ఏ విషయాన్ని అయితే ఎక్కువ విశ్వసిస్తూ ఉంటారో దాని జోలికి మనం పోకూడదు. దాని జోలికి పోకోకుండా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో వాటి వెంబట మనం పరిగెడితే ఆ ప్రజలే, ఏ ప్రజలైతే మనల్ని తిడతారో, ఏ ప్రజలైతే మనల్ని విమర్శిస్తారో, ఏ ప్రజలైతే మనల్ని ఖండిస్తారో, ఏ ప్రజలైతే మనల్ని నానా రకాల బాధలకు గురి చేస్తారో అదే ప్రజలు మన ఇంట తిరిగేటువంటి రోజులు కూడా మనం తెచ్చుకోవాలి. అదే సంఘటితం. మనం అందరం కూడా ఒక సంఘంగా ఏర్పడి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, లేకపోతే వాళ్ళకి అవసరపడేటువంటి కార్యక్రమాలు. ఇందాక పెద్ద ఆయన చెప్తే ఒక మాట చెప్పినాడు, ఇంజక్షన్ వేయడం చాలా ఈజీ. నేను హెల్త్ అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు ఇంజక్షన్ వేయడం రాదు. ఇప్పుడు దాదాపు ఒక 4-5 వేల మందికి నేను నేర్పించిన ఇంజక్షన్ వేసేది, క్యాత్ పెట్టడం. ఇప్పుడు మీ కొట్టాల్లో క్యాత్ పెట్టుకొని ఇంజక్షన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎవరికి రాదు. ఆ తాండ్రపడుగు వల్ల ఇంజక్షన్ వేయించుకోవాలంటే, లేదంటే ఆ పక్కన టీవీని అనుకోవాలా, లేదంటే నన్నూరుకు పోవాలా. అదే మీరు పెట్టినారనుకో, మరి మీ పట్ల జనం ఆకర్షితులు అవుతారు కదా. కాబట్టి ఎవరు ఏమన్నా మనకు అవసరం లేదు, మనం చెయ్యాలనుకున్నటువంటి మంచి పనిని చేయడానికి మనం ముందుకు రావాలి. ఇదే మనకు ఆదర్శం, ఇంత తప్ప వేరే ఏమి లేదు. కాబట్టి మీకు ఇట్లాంటి విషయాలు ఏమైనా కావాల్సి మేమే వస్తాం మీ దగ్గరికి. చిన్న ఫస్ట్ ఎయిడ్ ట్రిక్స్ నేర్పిస్తాం. ఇప్పుడు ఒక పిల్లోనికి అంత పిల్లనే ఉంది, సడన్లీ ముక్కులో బల్బం పెట్టుకుంటేనే బగబగబా రక్తం కారుతుంది. రక్తం ఆపితే అమ్మో రక్తం అని చెప్పి మనం ఈజీగా పిల్లని ఒక ముక్కు పట్టి అని చెప్తే బయటకు వచ్చేస్తుంది. చిన్న కంట్లో నలక పడితే కూడా వేల ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే కారణంలో మాకు తెలిసినటువంటి వాళ్ళు, మన సార్ దగ్గర నేర్చుకునే వాళ్ళు దూదెత్తి ఇట తీసి పాడేస్తాడు నలక.
స్కూల్లో పిల్లల్ని పంపిస్తాము. స్కూల్లో పిల్లను అబ్బాయికో అమ్మాయికో ముక్కు బెదిరింది, ముక్కు బెదిరితేనే టీచర్ భయపడిపోతారు. పిల్లల్ని ఆసుపత్రి మీ పిల్లలు ముక్కు బెదిరింది అని చెప్పి ఏం అవసరం లేదు, 2 నిమిషాలు ముక్కు పట్టుకొని తలకాయ కట్టబట్ట బంద్ అయిపోతుంది. అంటే ఎక్కడ శరీరంలో బ్లీడింగ్ జరిగినా 5 నిమిషాలు ఒత్తి పట్టుకుంటే బ్లీడింగ్ ఆగిపోతారు. ఈ విధమైనటువంటి ట్రిక్స్ మనం తెలుసుకోవాలి. అదే మీరు వైద్యం చేసుకోవచ్చు అని చెప్పి సార్ పుస్తకం రాసినాడు. ప్రయలార్గం ప్రజల చేతుల్లోకి, ఫస్ట్ ఎయిడ్, అది వైద్యం ఇది ఎట్టిపోతుంది ఎట్టిపోవాలి. ఇట్లాంటి పుస్తకాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటే పుస్తకాలు తీసుకొని చదవండి. లేకపోతే మమ్మల్ని పిలిచండి, మేము వస్తాం. కొన్ని కార్యక్రమాలు అక్కడనే మీ దగ్గర నిర్వహిద్దాం. ఇప్పుడు పిల్లలకి బ్లడ్ గ్రూపింగ్ ఉంటుంది. ఆడపిల్లలకి దాదాపు ఈరోజు భారతదేశంలో సగటు స్త్రీలకు రక్తహీనత వల్ల కూడా చనిపోయేటువంటి వాళ్ళు 100కి 25 మంది చనిపోతా ఉన్నారు. ఇదంతా కూడా ఐరన్ లోపం వల్లే. ఇటువంటి రక్త గ్రూపులు చేయడము, లేకపోతే బ్లడ్ హెచ్బి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చేయడం మా హాస్పిటల్ తరఫున జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మీ సహకారంతో చేద్దాం. అప్పుడు ప్రజలు మీ వైపు ఆకర్షితులు అవుతారు కదా. ఒక ఓన్లీ కరాటే కాదు, వీళ్ళేందబ్బా జానపదాలు పాడిని పోతారు. నిజమే, ఒకప్పుడు 2008లో మేము జాయిన్ అయినప్పుడు ఇదే పల్లెనిద్ర కింద సార్ చెప్పినప్పుడు పల్లెనిద్ర పోతే ఎంతో మంది 1000 మంది వచ్చి చూసేవాళ్ళు. పల్లెటూరులో 100లకు తగ్గకుండా చూసేవాళ్ళు. ఇదే రోజు మనం ఈరోజు పల్లెనిద్రకు పోతే 15-20 మంది వస్తున్నారు. అంటే కళలకి కళాజాతాలకు కూడా కాలం చెల్లేటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి కొత్త రకమైనటువంటి ఉద్యమాలు వెతుక్కోవాలా. ఆ ఉద్యమాల ఏంటో ప్రజలు మన వైపు రావడానికి, ఆకర్షితులు అవడానికి ఏదైతే ఇంపార్టెంటో దాని వైపు మనం పయనం చేద్దాం అనేది నా కోరిక. థ్యాంక్ యూ.